పైసలు ఎవ్వరికి ఊకేనే రావు, చెమట తీయాలే. రోజులు నెలలు కాదు, ఏండ్లకేండ్లు. అయినా మిగులుడేముండది, ఆడికాడికే అవుతుంటాయి. ఓ ఇల్లు కట్టుకోవాలి, ఇంతంత భూమి జాగ కొనాలని కలలు కంటారు. కానీ కొందరే సంపాదించిన దాంట్లో కొంత వెనకేసుకుంటారు. కానీ ఇంకా కొందరు అట్లా కాదు, అల్లకటి తొవ్వలు దేవులాడుతుంటారు. ఎట్లయితే పబ్లిక్ను బోర్లేయచ్చు, ఎవరి పేరు చెప్తే పని అవుతుంది అని బగ్గా ఆలోచన చేస్తారు. వీళ్ళు పక్క గా బాపతే ఇంతకు ఏం చేసిండ్రంటే, ఇటు రియల్ పోలీసులు అటు డమ్మీ గన్నులు ఉత్తుత్తి యూనిఫామ్. పట్నంలా గీ బట్టల వ్యాపారికి దమ్కి ఇచ్చి పైకం గుంజబోతే గాషారం మంచి లేక దొరికిండు డాక్టర్ గా పోయిన డమ్మీ పోలీసు. హైదరాబాద్ హయత్ నగర్ ఏరియాల డాక్టర్ చదువు నడుమిట్లు ఇడిచిపెట్టి రియల్ ఎస్టేట్ దందా చేసిండట. హ్యాండ్ల కూడా కలిసి రాక అల్కగా పైకం కమాయించాలని గీ కథ నడిపిండు. ప్లాట్స్ చూపిస్తాము, మీరు ఇక్కడికి రావాలి అని చెప్పేసి 21st రోజు మెట్రో సిటీ అని చెప్పి ఆ అమ్మాయి ద్వారా అతన్ని ఒక హనీ ట్రాప్ లాగా చెప్పిన ఏరియాకు రాగానే అట్కాయించి రియల్ పోలీస్ లెక్క కార్లు అటు ఇటు తిప్పిండు. 3 కోట్లు ఇవ్వకుంటే ఆడోళ్లను సతాయిస్తున్నామని కేసు పెడతామని దమ్కి ఇచ్చిండట. హాటీడ్ చేసి 20 లక్షలకు బేరం కుదిరింది. అయితే నన్ను ఇచ్చిపెడితే అక్కడ పోయి ఏముందో తీసుకొని ఇస్తాను, ఒక వారం రోజులు తీసుకొచ్చి హిగేముంది కాక ఉరికొచ్చి స్టేషన్ల కేసు పెడితే ఉత్తుత్తి పోలీసును ఉత్తగానే అరెస్ట్ చేసిండ్రు. పైసల కోసం యాక్టింగ్ చేసినందుకు వీళ్ళ మీద కేసు అయింది. డమ్మీ పిస్తల్ పోలీస్ డ్రెస్సులు ఆన్లైన్ లో కొన్నారట. ఏ సినిమాలో చూసి ఫాలో అయిండో గాని డమ్మీ పోలీస్ ఆపరేషన్ అట్టర్ ఫ్లాప్ అయింది పో.